సంగీత్కి వచ్చినాం, హల్దీకి కూడా రావాలి కదా, మళ్ళీ అందరం కలిసి హల్దీకి అయితే వచ్చేసినాం. హల్దీ అంటే ఏంది, పసుపు పూసుకోవడం. అట్లనే రాగానే పెళ్లి కొడుకుకి పసుపు మొత్తం పూసేసినాం. మా అంటే అయితే పసుపు పెట్టుడు అయింది, చేతి కడుక్కోవడం కూడా అయిపోతుంది అనమాట. పెళ్లి కొడుకుకే కాదు పసుపు పూసుకోవడం, వచ్చిన వాళ్ళు కూడా అట్లా పూసుకుంటారు అనమాట. మనోళ్ళు స్టార్ట్ చేసేసి ఇంకా మా నాగా అంటే అయితే దొరికిన వాళ్ళకి దొరికినట్టు మొత్తం పసుపు పూసేస్తుంది. ఈ ఆంటీకి రుద్దుతూ కూడా ఇంకెవరికి రుద్దాలని వెయిట్ చేస్తుంది. ఇంకా నన్ను కూడా దొరకబట్టి నాకైతే పసుపుతో మొత్తం మేకప్ వేసేసిరు ఆంటీ వాళ్ళైతే. నా ముఖం అయితే పసుపుతో గ్లో అయింది, మరి ప్రవళిని కూడా గ్లో చేసేయాలి కదా. దివ్యకు ఇవ్వకపోతే ఫీల్ అవుతుందని దివ్యకు కూడా పోయి ఊసేసిన, అట్లా మేకప్ వేసేసిన అనమాట. అప్పుడు దాకా కూర్చున్న మా ఆంటీని కూడా వదలలేను. నాకు వచ్చిన మన డాన్స్ అయితే మనం స్టార్ట్ చేసినాం. డాన్స్లు ఆడుతున్నప్పుడు చాలా మంది షైగా ఫీల్ అవుతారు, నాకైతే అట్లా ఉండదు. మనం వచ్చిందే డాన్స్ చేసి ఎంజాయ్ చేయడానికి. నేనైతే మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తా. అంతా అయిపోయినాక వాటర్ పోస్తుంటే కూర్చుంటేనే నా అంత హైట్ ఉండు మా సాయి. అట్లా వాటర్ పోసేసినాక చల్లలా అట్లనే కూర్చుండిపోయిండు. వాటర్ పోస్తున్నా సరే అందరూ పోసేసినాక నేను కూడా పోసుకుంటా అని ఫోటోకి పోజ్ చేయడానికి వాటర్ పోసేసుకుండు. ఇదైతే మా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ. మా ఆంటీకి పెద్ద కొడుకు ముద్దుల కొడుకు సాయి అనమాట. మొత్తం హల్దీ ఫంక్షన్ అయిపోయినాక ఆంటీ వాళ్ళందరికీ బాయ్ చెప్పి ఇంటికైతే పోతున్నాం. ఇలాంటి వీడియోస్ ఫ్రెండ్స్తో చాలా వస్తుంటాయి. థ్యాంక్ యూ, డూ ఫాలో టు సపోర్ట్. బాయ్.